ఎండాకాలం వర్షాలకే గ్రేటర్ పాత కట్టడాలు వణికిపోతున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి ఏంటి? చిన్న చినుకు పడితే చాలు ఏదో ఒక చోట పురాతన భవనాల గోడలు కుప్పకూలడం హైదరాబాద్లో సాధారణమైంది. శిథిల భవనాలు గుర్తించడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అక్రమ నిర్మాణాల పట్ల కూడా మెతక వైఖరి అవలంబిస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేక మెడల్లా కుప్పకూలుతున్న భవనాలతో హైదరాబాద్ హడలిపోతోంది. 2.5 ఏళ్ల కిందట సికింద్రాబాద్ లో సిటీ లైట్స్ హోటల్ దుర్ఘటన తర్వాత గ్రేటర్లో దాదాపుగా 1819 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో ఇప్పటికే 225 బిల్డింగులపై చర్యలు తీసుకోవాల్సింది. అయితే జంట నగరాల పరిధిలో కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలు ఇంకా భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ వాటిని అధికారులు గుర్తించలేదని తెలుస్తోంది. నగరంలో శిథిల భవనాలను తొలగించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఏహెచ్ఎంసీ యంత్రాంగం చెబుతున్నప్పటికీ చర్యలు మాత్రం కనిపించడం లేదు. అటు నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మితమవుతున్న భవనాలు కళ్లెదుటే కనిపిస్తున్నా వాటి వైపు చూసేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. 2010లో నారాయణగోడ్లోని ఓ భవనం కుప్పకూలి సుమారు 13 మంది కూలీలు చనిపోయారు. ప్రస్తుతం శిథిల భవనాలను గుర్తించే పనిలో ఉన్నామని వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మన ఇంజనీర్స్ ప్లస్ ప్లానింగ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళన్న బిల్డింగ్ ఇది అన్ఫిట్ టు లివ్ అని చెప్పినప్పుడు వాళ్ళు రెక్టిఫై అయినా చేసుకోవాలి, కూలగొట్టాలన్నప్పుడు కూలగొట్టాలి. వారికి కొంత అవకాశం ఇచ్చి, అంటే ఇప్పుడు ఒక డ్రైవ్ లాగా మరి వారికి 2 సంవత్సరాల నుంచి ఏదో కొంచెం చేస్తున్నాం, కొంతమంది కూలగొడుతున్నారు, కొంతమంది కూలగొట్టున్నారు, అట్లా కాకుండా ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకోకుండా అటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ దెన్ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు వీరిద్దరు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఒక వారం రోజులు టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి పేదరికం వలన, లేకపోతే మొండితనం వలన, లేకపోతే ప్రత్యామ్నాయం లేక ఏం చేస్తున్నారు. ఒకవేళ అంత పేదవాళ్ళు అయితే 15 రోజులు 4 రోజులు కొంత టైం ఇస్తాం, ఆ షెల్టర్ ఇస్తాం, అప్పట్లోగా రెంట్కి తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళండి. బట్ అది ప్రాణం మీదకి వస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేసే మహానగర యంత్రాంగం ఆ తర్వాత కనిపించకుండా పోవడం వల్లే దుర్ఘటనలు పునరావృతమవుతున్నాయన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పద్మనాభరెడ్డి గారు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి వచ్చారు. అదేవిధంగా లోక్సత్తా నుంచి సాంబిరెడ్డి గారు. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మన హైదరాబాద్లో మామూలుగా ఎండాకాలం చిన్న వర్షం వచ్చినా కూడా భవనాలు ఎక్కడికక్కడ కుప్పకూలడం, ఎవరికొకరికి చిన్న గాయమైనా జరగడం చూస్తుంటాం, ప్రాణాలు పోతూనే ఉంటాయి. మరి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, ఎన్నో పాత భవనాలు కనిపిస్తున్నాయి. మరి ఎందుకు వీటిని తొలగించడంలో ఎందుకు గవర్నమెంట్ ఇంత అంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు? పద్మనాభరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే మన హైదరాబాద్ నగరం చాలా పురాతనమైన నగరం, సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ నగరంలో పాత భవనాలు ఉండడం సహజమే. బట్ వర్షాకాలానికి మొదలుగా మున్సిపాలిటీ నుంచి టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, వీళ్ళు పాత భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ సర్వే చేసి వాళ్లకు నోటీసులు ఇవ్వడం. అంటే చట్టంలో ఉంది, ఏదైనా పాత ఇల్లు ఉన్నట్టయితే నోటీస్ ఇవ్వడము, వాళ్ళు నోటీస్ కూడా కేర్ చేయకుండా అట్లానే ఉన్నట్టయితే మున్సిపాలిటీకి అధికారం ఉంది వాళ్ళని బయటకు తీసుకొచ్చేది. అట్లా ఎక్కడైనా చెట్లు బాగా ఇట్లా వంగిపోయి ఉన్నట్టయితే వాటిని కొట్టేయడము, ఇలా మున్సిపల్ చట్టంలో ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా సందర్భాల్లో పేదవాళ్ళు ఉంటారు, ఇక వాళ్ళకి ఇంకా వేరే ఆశ్రయం ఉండదన్నమాట. అది కూలేదాకా కూడా అందులోనే ఉండే పరిస్థితులు ఉంటాయన్నమాట. అటువంటిప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎన్నో ఇండ్లు కడుతున్నారు, 2 బెడ్రూమ్ హౌసెస్ అంటున్నారు. వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చి ఎవరైతే పేదవాళ్ళు ఇంకా వేరే ఇల్లు కట్టుకోలేరు, తరతరాలుగా తాతల తండ్రుల నుంచి వచ్చిన చిన్న 1 రూమ్ ఇల్లు ఉంది, అది కూన పెంకల ఇల్లే కావచ్చు, లేదా సున్నంతో కట్టిన ఇల్లే కావచ్చు, శిథిలావస్థలో ఉంటే వాళ్లకు ఆల్టర్నేట్ కొద్దిగా చూపించాలి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు. మీ భవనము డైలాపిడేటెడ్ అయిపోయింది, శిథిలావస్థలో ఉంది, మీరు దీన్ని ఖాళీ చేయాలని చెప్పేసి నోటీస్ ఇచ్చేసి చెప్తాకుంటారు. ఈ యొక్క శిథిలావస్థలో ఉన్న భవనాలది కూలడం ఒక ఎత్తు అయితే, కన్స్ట్రక్షన్లో ఉన్న భవనాలు చాలా కూలుతున్నాయి, అది ఇంకా సీరియస్. ఇది శిథిలావస్థలో ఉన్నది ఎవరికి కూడా కూలిపోయి ఇంట్లో ఉండాలని సంతోషం ఉండదు, ఏదో తప్పనిసరిలో మజ్బూరికి ఉంటారు. అయితే కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ మధ్యలో చాలా చూస్తున్నాం. నిన్న మనం ఫిలిం నగర్ క్లబ్ది చూసినాం. అంటే ఇది లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే
కాంట్రాక్టర్స్ యొక్క కకృతి, ఇంజనీర్స్ యొక్క అక్కడ పనితనం లేకపోవడం, లేదా బిల్డర్ యొక్క అత్యాశ, రకరకాల కారణాలతో కూలిపోతూ ఉన్నాయి. దీనికి సరి అయిన చర్య లేదు. ఇప్పుడు ఒక 2 days ఏదో గడబడి చేస్తారు, మళ్ళీ షరా మామూలు అయిపోతుంది. దీనికి ఒక పకడ్బందీ ప్లానానిక లేదు. నాకు ఒక 100 గజాలు ఉంటుంది, 100 గజాల్లో నేను ఒకటే గ్రౌండ్ ఫ్లోరే కట్టగలుగుతా, 5 అంతస్తులు కడతా. ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కళ్ళు మూసుకుంటారనమాట. ఆ 5 అంతస్తులు కట్టేంత స్ట్రక్చర్ నా దగ్గర ఏముండదు. కొన్ని దినాల తర్వాత అది కూలిపోయి పక్క వాళ్ళ మీద పడ్డా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇట్లా నారాయణగూడలో జరిగింది ఒకసారి, సుమారుగా ఐ థింక్ ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటాను. పక్క వాళ్ళ ఇంటి మీద పడ్డది, 10-15 మంది కూలీలు చనిపోయినారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఇష్యూ ఉంది. వీళ్ళందరికీ కూలీలందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయాలన్నమాట. అది కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఏదైతే కూలీలు ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసి అనుకోని సంఘటన ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉండాలన్నమాట. ఓకే అండి, కాలర్ ఉన్నారండి మనతో మాట్లాడేందుకు. బాలాజీ గారు, ఎల్బీ నగర్ నుంచి. బాలాజీ గారు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మేము యాక్చువల్గా ఎల్బీ నగర్లో హుడా కాలనీలో ఉందండి మాకు. ఏంటండి? హుడా కాలనీ. అవునండి, ఎల్బీ నగర్. ఏమండి, మీరు టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్గా మాట్లాడండి, అప్పుడు క్లారిటీగా ఉంటుంది. హలో బాలాజీ గారు. మేడం, మేము ఎల్బీ నగర్లో ఉంటాము. మా అపార్ట్మెంట్ కట్టి 10 years అయిందండి. కానీ పరిస్థితి ఏంటంటే అక్కడ వేరే వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు అపార్ట్మెంట్ ఎలాంటి చిన్న చిన్న మరమ్మతులు చేయట్లేదు. దానివల్ల అదేంటంటే కింద పెచ్చు గోడలు ఊడిపోవటం, పెచ్చులు పడిపోవటం ఇలా జరుగుతూ ఉంది. దీని గురించి ఆల్రెడీ మేము జిహెచ్ఎంసీ కూడా ఇంతకుముందు కంప్లైంట్ చేసాము. పైన పెంట్ హౌస్ ఉంది, అది కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. దీని గురించి ఏం చేయవచ్చు, ఎలా అయింది? ఒకటి బాలాజీ గారు, మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్న తర్వాత దాంట్లో ఎందుకు కొన్నారన్నది నెంబర్ 1. మీరు కొనే మొదలు అన్నీ చూసుకోవాలి, అది సరిగ్గా ఉందా లేదా అన్నది. ఆ పెంట్ హౌస్ కట్టినప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చేది ఉండే యాజ్ ఏ ఇన్మేట్, ఆ ఇంట్లో ఉండే వాళ్ళ తిరిగా. చాలా మటుకు ఏంటంటే ప్రజల్లో కొందరికేమో తెలియక ఆ పేపర్స్ సరిగ్గా చూసుకోలేక కొనడం ఒకటైతే, రెండోది ఏంటంటే ఆ పర్మిషన్ లేకుండా ఎప్పుడో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందని చెప్పి ధర తక్కువగా ఇస్తే మనం కూడా లాలూచి పడి అది 10 లక్షల ఇల్లుకు ఆయన 8 లక్షలకు ఏదో ఇస్తే కొనుక్కోవడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా మీరు కొనే మొదలు అన్నీ చూసుకోవడం మీ బాధ్యత. క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటన్నది లేనప్పుడు ఇప్పుడు ఏమి మున్సిపాలిటీకి దానికి ఏం సంబంధం లేదు. ప్రైవేట్ బిల్డింగ్ మీరు కొన్నారు, ఆ ప్రైవేట్ బిల్డింగ్లో పిచ్చిలు ఓడిపోతున్నాయి, అలాగే టెంట్ హౌస్ కట్టినారు, పెంట్ హౌస్ కట్టినారు, అటువంటి దానికి మున్సిపాలిటీ తప్పు పట్టడానికి లేదు. అంటే ఇక్కడ సార్ చెప్పిన దానికి నేను ఏకీభవిస్తూ, కుకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసోసియేషన్ వాళ్ళంతా కలిసి పైన పెంట్ హౌస్ కట్టొద్దని ఫైట్ చేసే బిల్డర్ జిహెచ్ఎంసీ వాళ్ళతో కొమ్మక్కయి అక్కడ పైన ఒక హౌస్ వేసుకొని చాలా ఇబ్బంది పెడుతున్నారు. రిపీటెడ్గా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు డీసీకి నాకు తెలిసి 100 సార్లు కలిసి ఉంటారు, జోనల్ కమిషన్ కలిశారు, కమిషనర్ గారిని కూడా కలిశారని చెప్తున్నారు, లోకాయుక్తలో కూడా కేసు వేశారు. ఇంత పోరాటం ఒక అసోసియేషన్ వాళ్ళు చేస్తే మరి జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నట్టు? అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పూర్తిగా. సో జిహెచ్ఎంసీ పూర్తిగా తప్పు ఉంది దాంట్లో. అంటే మనం సార్ చెప్పిన దాంట్లో నిందాక కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఏదైనా బిల్డింగ్ 25 years తర్వాత అది స్ట్రక్చరల్ ఫిట్నెస్ వెరిఫై చేయించుకోవాలి, అది మన జిహెచ్ఎంసీలో ఉండాలి. నేను ఒక ఆర్టీ అప్లై చేశాను, ఈ బిల్డింగ్ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు, దానికి ఎంత ఏరియాకి పర్మిషన్ ఇచ్చారని. 6 years క్రితం అప్లై చేస్తే కుకట్పల్లి ఏరియాలో నేను వెళ్ళి 4 days కూర్చున్నా కూడా ఈ రోజు వరకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు దొరకట్లేదు, అది ఎక్కడో పోయింది, అది ఎప్పుడో పాతది రికార్డ్ అని చెప్తున్నారు. ఇవి కాకుండా మనం ఏ బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకున్నా జిహెచ్ఎంసీలు ఏం చేస్తున్నా అంటే మొత్తం మేము డిస్ప్లేజ్ చేసాము, మీకు ఏది కావాలంటే అది మేము ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనకు కూలిపోయేవన్నీ కూడా ఓల్డ్ సిటీలో, అంటే అప్పుడు జిహెచ్ఎంసీ కాకముందు హైదరాబాద్ దాంట్లోనే ఉండేవి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక చిన్న లెటర్ పంపించచ్చు. ఏది 25 years దాటిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆన్లైన్లో పెట్టి ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫిట్నెస్ లేదు, వీటిని వెరిఫై చేయించుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు వాటర్ బోర్డు చేస్తుంది ఇక్కడ కనెక్షన్స్ లేకపోతే అట్లా మొత్తం ఆన్లైన్లో పెడితే మనలాంటి వాళ్ళు చూసి మా ఇంటి పక్క బిల్డింగ్ స్ట్రక్చర్ కరెక్ట్ లేదు, మాకు ప్రమాదం ఉందని మనం కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. కనీసం జిహెచ్ఎంసీ దాన్ని చేయట్లా. రెండో అంశం ఏంటంటే టౌన్ ప్లానింగ్ పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. అవినీతిమయం 2 కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, ఎంప్లాయీస్ చాలా తక్కువగా ఉన్నారు. ఉండవలసిన స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంత్ లేని కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కింద ఉండే వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఏం చేస్తాడు, రోజు వెళ్ళి వెరిఫై చేసి అక్కడ ఎవరైతే బిల్డర్ కానీ లేకపోతే కాంట్రాక్టర్ గారు ఉన్నారో వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఆ బిల్డింగ్స్ చేస్తున్నారు. మీకు కనుక గుర్తుందో లేదో, సర్దార్ పటేల్ నగర్లో 2012లో
అక్కడ ఉన్న బిల్డింగ్స్ మొత్తం ఏవైతే ఇల్లీగల్ ఉన్నాయో కూల్చేశారు. ఒక్కసారి అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఆయన వచ్చి పోరాటం అడ్డుపడ్డాడు, మళ్ళీ రెండోసారి కూల్చారు, మళ్ళీ అడ్డుపడ్డారు. ఇప్పుడు కనుక చూస్తే ఆ బిల్డింగ్స్ అన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, ఆ బిల్డింగ్స్లో పబ్లిక్ ఉన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆపేస్తారనుకుంటే మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మొత్తం ఇల్లీగలే. నిన్న ఫిలిం సిటీలో జరిగింది మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అట్లా మొత్తం ఇల్లీగల్ జరుగుతుంటే జిహెచ్ఎంసీ వాళ్ళు తెలియదా? జిహెచ్ఎంసీ వాళ్ళు టెక్నాలజీ పూర్తిగా ఇంప్రూవ్ చేసుకున్నారు కదా. ఆన్లైన్లో అక్కడ వారి ఆఫీస్లో ఉండి ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎక్కడ కన్స్ట్రక్షన్ అంటే తెలిసిపోతుంది. మరి ఇంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? ఇప్పుడు మనకి నిన్న జరిగింది కాబట్టి 2 రోజుల పాటు ఏదో హంగామా చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. దీనివల్ల ఎవరికి నష్టం? అక్కడ పనిచేసే కూలీలకు ఒకటి ప్రాబ్లం, రెండోది ఎవరైతే దాంట్లో ఉంటున్నారో ప్రాబ్లం. సార్ చెప్పినట్టు ఈ కొనుక్కునే వాళ్ళకి పాపం కొంత నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు తప్పు జరుగుతుంది. మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చాడు సార్, వచ్చి అడిగాడు. కానీ చాలా వరకు కూడా హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి అంటే చాలా మందికి భయమే. అంటే దీనికి అసలు సరైన డాక్యుమెంటేషన్ ఉందా లేదా, ఒకవేళ తెలియక ఎక్కడో చిన్న చోట కాంప్రమైజ్ అయిపోతారు. అంటే ఓహో ఇది అంటే పర్వాలేదు, ఓవర్ లుక్ లో కూడా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ టైంలో అంటే వాళ్ళు ఎవరితోని ఏం అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు త్వరితగతిన అంటే సమస్య పరిష్కారం కానీ సమాధానం దొరుకుతుంది అన్నది కూడా లేదు అక్కడ. ఇప్పుడు ఎన్ని చుట్లు తిరిగినా కూడా ఈలోగా ఈ బిల్డింగ్ సంబంధించినట్టు మీరు అన్నట్టు దానికి పరిమితి కూడా అయిపోతుంది. అప్పుడు వీళ్ళే ఇంకోటి కొత్త కన్స్ట్రక్షన్ గురించి స్టార్ట్ చేసుకోవాల్సినట్టుగా తిరిగినా కూడా వాళ్ళకి పనులు కాదు. మరి ఎవరిని అడుగుతారు? అంటే ఇక్కడి వరకు చాలా వరకు అలాగే ఉన్నాయి, అక్రమ కట్టడాలు అనేవి చాలా చోట్ల ఉన్నాయి. మరి దాన్ని తొలగించడంలో లేటే జరుగుతుంది, పోనీ వాటిని యాక్సెప్ట్ చేయడంలో లేటే. అసలు ఎటు సందిగ్ధంలో ఉండిపోతారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ అయితే సందిగ్ధంలోనే ఉండాల్సినటువంటి. అంటే మీరు అన్నట్టు ప్రజలకు అవగాహన లేకపోవటం ఒకటి, కొనుక్కునే వాళ్ళకి అవగాహన లేకపోవటం ఒకటి. జనరల్గా ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ కొనుక్కునేటప్పుడు బిల్డర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, సార్ ఈ బిల్డింగ్ ఎంత కాస్ట్ అవుతుంది, మీకు పర్మిషన్ ఉందా అంటే ఆయన ఏదో ఒక డాక్యుమెంట్ చూపిస్తాడు, తప్పు ఉండొచ్చు, అది రైట్ ఉండొచ్చు. మా ఫ్రెండ్ లిటరల్గా ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళి 4th ఫ్లోర్లో కొనుక్కోవడానికి ట్రై చేశాడు. వెళ్తే బిల్డర్ మొత్తం బీపీఎస్ ఉందని చూపించాడు, బిల్డింగ్ మొత్తం పర్మిషన్ అని చూపించాడు. నా దగ్గరికి వచ్చాడు. నేనేమన్నా అంటే మీరు మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళి అడగండి, అవసరమైతే ఒక ఆర్టీఓ ద్వారా అడగండి అని చెప్పాను. మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పారు. నేను నా దగ్గరికి వచ్చాడు కాబట్టి మేము చెప్పగలిగాం. అదే లేకపోతే ఏమైపోయేది, ఆ బిల్డింగ్ ఆయన కొనుక్కునేవాడు, మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడు. అది పూర్తి సమాచారాన్ని ఇప్పుడు కొంచెం ఆన్లైన్లో పెట్టారు, లేటెస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి లేటెస్ట్ పెట్టారు, కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఇంకా డిజిటలైజేషన్ అయ్యి ఓల్డ్ డాక్యుమెంట్స్ కనుక మొత్తం పెట్టి 25 ఇయర్స్ ఎబో ఏవైతే ఉన్నాయో వాటిని కనుక వెరిఫై చేయగలిగితే ఈ పాత బిల్డింగ్స్ కూలిపోతాయి, మనకి ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది కొత్త బిల్డింగ్స్లో సివిల్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే నార్మల్ టెస్టులు చేస్తారు. సార్, ఈ కట్టడాల లోపాలకు సంబంధించి మాట్లాడుకునే ముందు సతీష్ రెడ్డి గారు మాట్లాడడానికి ఉన్నారు. సతీష్ రెడ్డి గారు దిల్సుఖ్ నగర్ నుంచి. సతీష్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. దిల్సుఖ్నగర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు పాత భవనాల గురించి ఇస్తున్నారు కదా, దిల్సుఖ్నగర్ లో మెయిన్ రోడ్స్ పైన ఎప్పుడో పురాతనమైన 70-80 సంవత్సరాల బిల్డింగులు 3-4 అంతస్తులతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి ఏకంగా. ఒక్కొక్క బిల్డింగ్ లో మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో 1000 నుంచి 500 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ కూర్చొని క్లాసులు వింటున్నారు. ఇట్లాంటి బిల్డింగ్స్ లో ఒక ప్రమాదం కనుక జరిగినట్టుంటే ఎంతో పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏంటంటే మేడం, జనరల్ గా మేము అబ్జర్వ్ చేసిన మా ఎక్స్పీరియన్స్ ప్రకారము ప్రణాళికలు బాగానే ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్ లో అన్నిటికన్నా కరప్షన్ డిపార్ట్మెంట్ అంటే జిహెచ్ఎంసీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మొన్న ఎల్ఆర్ఎస్ అని ఇచ్చారు, పర్మిషన్ లేని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు ప్రజలని చెప్పి ప్రభుత్వం ఒక నింద వేస్తున్నది. ఎల్ఆర్ఎస్ అని ఇస్తే 1,70,000 మంది వరకు అప్లై చేసుకున్నారు. అలా ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఉన్నారు. నేను కూడా ఒక ఎగ్జాంపుల్, నేను ఒక 7 months బ్యాక్ ఎల్ఆర్ఎస్ అప్లై చేశాను. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ చుట్టూ నా దగ్గరికి ఫ్లాట్ కట్ వచ్చి వెరిఫై చేసింది లేదు, ఏం లేదు. నేను రైట్ నా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, మరి వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. ఏమన్నా అంటే సీరియల్ నెంబర్స్ ప్రకారం వస్తాయని 1,70,000 మెంబర్స్ పీపుల్స్ కు సీరియల్ నెంబర్స్ వరకు రావడానికి వాళ్ళు ఉన్న 15 మంది ఎంప్లాయీస్ కు నేను పోయి డైరెక్ట్ అడిగితే మీకు ఒక 3 సంవత్సరాలు పడుతుంది సార్ అని చెప్తున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నాలాంటి ఒక పర్సన్ హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలి అంటే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలన్నా. మరి మేము కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళని ఒక పేపర్ యాడ్ ఇచ్చేసి మీరు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వాళ్ళు వచ్చి డైరెక్ట్ అప్లై చేసుకోండి, వాళ్ళని ఫస్ట్ మేము వెరిఫై చేసి పర్మిషన్ ఇస్తాం అని అంటే అది మరి అది కూడా. సతీష్ రెడ్డి గారు చెప్పేదండి, ఇక్కడ ఏంటంటే 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అంటారు, ఇంకోటి బీపీఎస్ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అని. అంటే ఎప్పుడైతే అనుమతి లేకుండా కట్టినారో అక్రమ కట్టడాలు
దానికి ఒక జీవో ఇష్యూ చేసినారు, దీనికి ఒక జీవో ఇచ్చినారు. దురదృష్టం ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి ప్రజలు ఇలా తప్పు చేస్తున్నారని ప్రభుత్వాలకు తెలిసి కూడా రెగ్యులరైజ్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి 2001లో అనుకుంటాను మొదటిసారి స్టార్ట్ చేసినారు రెగ్యులరైజేషన్ స్కీమ్. తర్వాత 2009లో స్టార్ట్ చేసినారు. అప్పుడు హైకోర్టు సీరియస్గా తీసుకుంది. ఇట్లా వాళ్ళు రోడ్ల మీద చెరువుల మీద ప్రతి దగ్గర కట్టుకుంటూ పోయినట్టయితే హైదరాబాద్ ఏం కావాలా మరి? ఒక ఫుట్బాల్ స్టేడియం తిరిగి అయిపోతుంది, కూర్చుండే ఉండాలా కానీ తిరగడానికి జాగా ఉండదు. ఇలా వద్దు అని చెప్తే చట్టాల్లో అమెండ్ చేసినారు, ఇక మొదలు రెగ్యులరైజ్ చేయమని. మళ్ళీ మొన్న 3000 కోట్లు వస్తాయి రెగ్యులరైజ్ చేస్తే అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసినారు. దాని మీద మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. స్టే వచ్చింది. ఏది బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ మీద, అది హెచ్ఎండిఏ వాళ్ళు చూడాల్సిన పని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక గ్రామంలో ఉన్న ఆస్తిపాస్తుల మీద గ్రామ పంచాయతీకి అధికారం ఉంటుంది. గ్రామ పంచాయతీ గిట్ట లేఅవుట్ను గిట్ట వాళ్ళు శాంక్షన్ చేసినాక మళ్ళీ వీళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి వీళ్ళ పెద్దరికం అనమాట, అది రెగ్యులరైజ్ చేస్తాం మీరు డబ్బులు కట్టండి అని. గ్రామ పంచాయతీకే స్ట్రిక్ట్గా బాబు ఇగో ఈ రూల్స్ ఉన్నాయి, 4 దిక్కుల ఇంత జాగా వదిలిపెట్టాలా, 1/3 ఎంతో ఆ గ్రీనరీకి వదిలిపెట్టాలా, తర్వాత కమ్యూనిటీ పర్పస్కు ల్యాండ్స్ ఉండాలా, ఇలా చేస్తూ లేఅవుట్ ఇవ్వమంటే అయిపోతుంది. వాళ్ళకు శాంక్షన్ చేయడానికి అప్పుడు విపరీతమైన ఖర్చు అవుతుంది. ఏ సర్పంచ్ కూడా వట్టిగా శాంక్షన్ చేయడు. తర్వాత మళ్ళీ వచ్చి హెచ్ఎండిఏ అయితే ఎందుకు పనికిరాని సంస్థ. అక్కడ వాళ్ళు చేసిన పనుల్లో గత 15 ఏళ్ళ నుంచి ఎక్కడ ప్రభుత్వ భూమి కానొస్తే అక్కడ అమ్ముకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ప్రభుత్వ భూములు లేవు. ఏదైనా అవసరం పడి పేదలకు ఇండ్లు కట్టించాలన్నా, ఒక హాస్పిటల్, ఒక ప్లే గ్రౌండ్ ఎక్కడ లేవు, మొత్తం అమ్మేసినారు. గత 10 ఏళ్ళల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ అమ్మేసినారు. ఇంకా ఇక్కడ సిటీలో కూడా అక్కడక్కడ మిగిలిపోయిన ప్లాట్లు ఉంటే అమ్ముతున్నారు. భూములు అమ్ముకోవడం అంటే దివాలా కోరుతనం అన్నమాట. ముందు జనరేషన్స్ కావాలి. హెచ్ఎండిఏ పని అది ఉంది. ఇక జిహెచ్ఎంసీకి వచ్చినప్పుడు ఇవాళ 2009 నుంచి 2015 వరకు 1,00,000 పైన ఇండ్లు అక్రమ కట్టడాలు, పర్మిషన్ లేని. ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన వారు చెప్పింది కరెక్ట్గా ఉంది. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని ప్రొసీజర్స్ అంటే ఎంత ఉందంటే మామూలుగా సింప్లిఫై చేసి ప్రొసీజర్ పెడితే ఈజీగా అయిపోతుంది. దాని బదులు రకరకాలుగా కండిషన్స్ ఉన్నాయి. పోనీ ఇల్లు మనము వీళ్ళంతా ఎందుకులే అని చెప్పి ఇల్లు అక్రమంగా ఇల్లు కడితే ఫస్ట్ వాళ్ళకు దొరికేది ట్యాప్ కనెక్షన్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వస్తుంది. అన్ని పర్మిషన్లతో మనం ఇల్లు కట్టుకున్నాక తింపుతూ ఉంటారు ఆఫీసుల చుట్టూ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ కోసం కానీ ఆ ట్యాప్ కనెక్షన్ కోసం. ఈ విధంగా చూస్తే ఇదంతా ఒక 3-4 ప్రభుత్వ సంస్థలు కుమ్ముక్కు అయిపోయినాయి, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ టోటల్ ప్రక్షాళన కావాలి. ఇప్పుడు గత ఒక 1 ఇయర్ లోపల కొన్ని వేల ఇండ్లు కట్టినారు. ఆ జీవో వచ్చింది అక్టోబర్ 28 ఏదో జీవో వచ్చిన నుంచి తెల్లారి నుంచి రాత్రులు అన్ని కట్టేసినారు. వాళ్ళకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చింది, వాటర్ కనెక్షన్ వచ్చేసి చక్కగా ఉంటున్నారు. ఓకే సార్, కాలర్ ఉన్నారు మాట్లాడేందుకు మనతో పాటు. ఉమామహేశ్వర శర్మ గారు వనస్థలిపురం నుంచి. ఉమామహేశ్వర్ గారు. మేడం, ఇప్పుడు ఒకటి ఆర్టీసీ క్రాస్ లో 88లో బిల్డింగ్ అయిందండి. అయితే అది బ్యాంక్ యాక్షన్ లో ఉంది, ఎస్బీఐ బ్యాంక్ యాక్షన్ లో ఉంది. అది మేము తీసుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది. తీసుకోవచ్చా తీసుకోకూడదా? అంటే 25 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి దాన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని తీయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జిహెచ్ఎం యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారం 25 ఇయర్స్ దాటిన ఏదైనా బిల్డింగ్ని చట్ట ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. మీరు తీసుకున్నారనుకోండి, మళ్ళీ బిల్డింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాలర్ ఉన్నారండి మాట్లాడేందుకు. మధుసూదన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి. మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ అండి, చెప్పండి. ఇది రాజకీయంగా వాళ్ళకు సరిపోయే డబ్బులు ఇస్తేనే మంచివాడు, లేదంటే కట్టడానికి అనుమతి ఇవ్వరు. లేదా ఇంజనీర్ కి డబ్బులు ఇస్తేనే మంచివాడు అని ఇంజనీర్ కూడా దానికి తలపమైన మూమెంట్ చూసుకొని డబ్బులు ఇచ్చిన వాడిని సైడ్ తీసుకుంటారు. డబ్బులు ఇవ్వని వాడిని ఫోటోలు వేసేసి ముంగట ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది డెమాలిషన్ లో ఉందని చెప్పేసి నూకేస్తారండి. అగర్ ఇక అతనే ఇంజనీరే అంత వర్క్ చూసినోడు ఇల్లు కట్టొచ్చు, ఇది కట్టగలుగుతారు, చూడగలుగుతారు, ఈ కట్టడం మంచిది కాదని చూపించి దానికి ఒక లెక్చర్ అనేది ఇవ్వాలి. గ్రౌండ్ ఫ్లోర్ ఒక 20 ఇయర్స్ కింద కట్టారు, తర్వాత 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కడతారు. ఆ 20 ఇయర్స్ కింద ఉన్న కన్స్ట్రక్షన్ ఎట్లాంటిది, దానికి రీ కన్స్ట్రక్షన్ అవసరం ఉందా లేదా, దానికి సమర్థత ఉన్నదా? ఎందుకంటే ఆ ఇంటి రూపాయల్లో ఉన్న మనుషులు ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలంటే ఫస్ట్ వాళ్ళకు లెక్చర్ ఇవ్వాలి. ఆ ఇల్లు ఎట్లాంటి స్టామినా ఉంటుంది. ఓకే అండి మధుసుందర్, ఇంకో కాల్ కూడా తీసుకుని ఆ తర్వాత మాట్లాడదండి. రాజు గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి.
ఏం లేదు మేడం, ఇప్పుడు అంబర్పేటలో కూలిపోయే బిల్డింగ్లకు మేము ఎన్నిసార్లు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు కానీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారి అందరికి కూడా మేము చెప్పినాము, అయినా కూడా పట్టించుకోవట్లేదు లేదు. ఆ అంబర్పేటలో ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయే సిచ్యువేషన్ ఉంటే కూడా వాళ్ళు ఎంత మట్టుకు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు 60 బతుకమ్మ కుంట అని ఉన్నది ఏది అంబర్పేటలో, 60 గజాల జాగల గ్రౌండ్ ప్లేస్ ఫస్ట్ ఫ్లోర్ ఇస్తారు పర్మిషన్, కానీ వాళ్ళు ఏం చేస్తారు ఈ రోజు గ్రౌండ్ ప్లేస్ 3 floors 4 floors వేస్తారు. ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఏం చేస్తారు మరి, ఎట్లా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు అన్నదే మీది డౌట్ అదండి. అంటే ఇప్పుడు వచ్చి సర్వే చేసి చూడలేకపోతే పోనివ్వండి, కాకపోతే వెళ్ళి ఇక్కడ ఫలానా ఉంది అని కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు పట్టించుకోలేని అదేంటనే. అంటే ఇక్కడ ఇందాక ఆయన మిత్రుడు చెప్పాడు ఏమని, నేను ఆ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ కాకపోతే లేదా కార్పొరేట్ మనిషి కాకపోతే నా దగ్గర ఫోటోస్ తీసి చేస్తున్నాను. నిజంగా మీరు కనుక చూస్తే అవినీతి ఫస్ట్ వార్డ్ మెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ వార్డ్ మెంబర్ వెళ్ళి ఆయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వగానే ఫోటో తీస్తాడు, బిల్డర్నో లేదా అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలని బెదిరిస్తాడు, కొంత డబ్బులు తీసుకుంటాడు. తర్వాత పెద్ద బిల్డింగ్ అయితే కార్పొరేటర్ వెళ్తాడు, ఆయన డబ్బులు తీసుకుంటాడు. ఇంకొంచెం పెద్ద బిల్డింగ్ అనుకోండి ఎమ్మెల్యే వెళ్తాడు. వీళ్ళందరినీ కాదని అధికారులు అక్కడ పనిచేయడం ఇంపాసిబుల్. నేను ఇందాక కూడా చెప్పినప్పుడు అధికారులు చాలా తక్కువ మంది ఉండటం వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళ కింద కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక ప్రాబ్లం. రెండోది ఆయన చెప్పాడు ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే అక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు టెస్ట్ చేయాలన్నారు. మనకి రూల్స్ కూడా ఉన్నాయి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లు వీళ్ళంతా వెరిఫై చేస్తారు. స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది ఇంత విండ్ వచ్చినప్పుడు అది ఉండగలదా లేదా, ఆ సాయిల్లో అది అంత బిల్డింగ్ టెస్ట్ చేయగలమా లేదా, లేకపోతే ఇవన్నీ దాంట్లో స్ట్రక్చరల్ ఇంజనీర్ టెస్ట్ చేసి ఇస్తాడు. అది ఎప్పుడు మనం బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే ఆ బిల్డింగ్ సంబంధించి ఇవన్నీ వస్తాయి. కానీ మన దగ్గర సిటీలో జరిగాయి 1,00,000 బిల్డింగ్స్ సార్ చెప్పినట్టు పర్మిషన్ లేకుండా కట్టారు. వీటన్నిటిని వెరిఫై చేసింది ఆపాల్సింది ఎవరు? టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఆ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పూర్తిగా లంచాలు తీసుకుంటున్నారు. సిటీ మొత్తంలో ఒకటి ఉంది, ఏదైనా టౌన్ ప్లానింగ్ అధికారి ఒక సర్కిల్లో 3 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. ఈ 3 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. చెప్తుంది ఏంటంటే ఈ 3 సంవత్సరాలు సంపాదించుకొని ఇంకా వేరే సెక్షన్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ ఏసీబీ ఎంక్వైరీలు ఉండవు, అక్కడ ప్రజలు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద సమస్య ఉండదు. కాబట్టి ఒక 3 years సిటీలో పనిచేయాలి, బాగా సంపాదించుకోవాలి, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలని టౌన్ ప్లానింగ్ అధికారులు చేసుకున్నారు. మీరు కనుక ఒకసారి ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ 60 to నాకు తెలిసి 80% పీపుల్ ఈ ఏసీబీకి పట్టుబడ్డ వాళ్ళే. వాళ్ళంతా ఇప్పుడు దాంట్లో కొనసాగుతున్నారు. కొంతమంది వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళారు. కానీ ఇంతవరకు ఒక ఎంప్లాయీని మేము తీసేసామన్న దాఖలు మాత్రం జిహెచ్ఎంసీలో లేవు. టౌన్ ప్లానింగ్ లో ఒక ఎంప్లాయీ పూర్తిగా తీసేశారు, ఆయనకి ఉందని మాత్రం ఎక్కడ దాఖలు. సో కాబట్టి అంత అవినీతి ఉందే కాబట్టి మనకి ప్రజలు ఆ విధంగా చెప్తున్నారు. నెక్స్ట్ కాల్ కృష్ణారావు గారు కూకట్పల్లి నుంచి అండి. కృష్ణారావు గారు నమస్కారం అండి. కొత్తగా BPF స్కీమ్ అనేది వచ్చింది కదండి, ఆ వచ్చింది 2015 September 28 లోపు కట్టిన బిల్డింగ్లకే పర్మిషన్స్ ఉంటాయని అని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా పుట్టింగ్ చేసి ఇప్పుడే మొదలుపెట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కంప్లైంట్ ఇద్దామన్నా కూడా ఏదో జరుగుతూ ఉంది. అసలు దానికి ఏంటి ఒక పరిష్కారం అంటూ ఉందా లేదా? ఎప్పటికీ ఇట్లా నడుస్తూనే ఉంటుందా ఈ స్కీమ్? నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ స్కీమ్ వచ్చినప్పుడు October 28th జీవో వచ్చింది. అప్పుడు కమిషనర్ గారు ఏం చెప్పినారంటే మేము గూగుల్ మ్యాప్ ద్వారా ఎక్కడ ఖాళీ స్థలం ఉంది, ఎక్కడ ఇల్లు కడతారని అది చూస్తున్నాము, ఎవ్రీ మంత్కు దాన్ని రివ్యూ చేస్తున్నాము, మాకు అక్రమ కట్టడాలన్నీ మాకు తెలుస్తున్నాయని ఆయన చెప్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం అది కనపడటం లేదు. ఆచరణలో మాత్రము కడతా ఉన్నారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్ ఇస్తున్నారు, వాటర్ వాళ్ళు పైప్ లైన్ ఇస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. దీనికి తోడు ఏంటంటే ఈ యొక్క ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టుగా కార్పొరేటర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. కొద్దిమంది కార్పొరేటర్స్ మంచి వాళ్ళు ఉండొచ్చు, బట్ 75% ఆఫ్ ద కార్పొరేటర్స్ దీంట్లో ఇన్వాల్వ్. వాళ్ళకు ఒక పండుగ అయిపోయిందనమాట. ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే వాళ్ళు పోయేసి వాళ్ళ మనుషులో వాళ్ళు పోయేసి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది. దీనికి తోడు ఆఫీసర్స్ కూడా అంటే ఇది ఏమంటారంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా వాళ్ళు వీళ్ళంతా తీసుకుంటే మేమెందుకు తీసుకోవద్దు అన్నట్టుగా వీళ్ళంతా కుమ్ముక్కు అయిపోయినారు. ఇది మొత్తం జిహెచ్ఎంసీ ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఉంది మనకి. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా ఈ ఇల్లు ఒక 1 year బ్యాక్ ఇక్కడ ఖాళీ స్థలం ఉండేనా ఇల్లు ఉండేనా అని చెప్పగలుగుతాం. ఎప్పుడైతే ఆ టెక్నాలజీ ఉందో
వీళ్ళందరినీ మరి ఎందుకు చేస్తలేరు? దీంట్లో రాజకీయాలు ఉంటున్నాయి. ఆ మధ్యలో మనం చూసినాం మాదాపూర్ లోపల ఒక ఫేమస్ ఫిలిం స్టార్ది ఏదో కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టినారు, మళ్ళీ ఎక్కడిదక్కడ అయిపోయింది అనమాట, ఏం కావడం లేదు. దీంతో ప్రజలకు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అప్పటికప్పుడు హడావుడ్ అవుతుంది, పళ్ళి తర్వాత నార్మల్ అయిపోతుంది. ప్రజలకు మెసేజ్ ఏంటంటే ఏమి చేసినా నడుస్తుంది, నీకు డబ్బులు ఖర్చు పెడితే చాలు, నీకు బిల్డింగ్లు 5 అంతస్తులు కాదు 10 అంతస్తులైనా కట్టుకో, అది నీ భూమి కాకున్నా సరే గవర్నమెంట్ ల్యాండ్లైనా కట్టుకో అని ఆ మెసేజ్ పోయిన తర్వాత ప్రజలకు వ్యవస్థ మీద నమ్మిక పోతుంది. అది చాలా డేంజరస్. ఇప్పుడు మున్సిపాలిటీలో ఎవరిని అడిగినా చెప్తున్నారు విపరీతమైన కరప్షన్ అని ఉందని. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇట్లా వ్యవస్థల మీద నమ్మిక పోయినప్పుడు ఇక అందరూ కూడా అవినీతికే పాల్పడతారన్నమాట. ఎవరైనా న్యాయంగా ఇవ్వాలి గట్టిగానే వస్తాయి సార్. లంచాలు అడిగితే తరిమి కొట్టండి అంటే అనౌన్స్మెంట్లు ఇచ్చేటప్పుడు చాలా గట్టిగానే చెప్తారు. మరి అది ఎందుకు మారట్లేదు అనేదే ఇష్యూ. కాలర్ ఉన్నారండి, వెంకటేశ్వర్లు గారు బోయినపల్లి నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. మేడం సార్ మాట్లాడండి. నేను ఎల్ఆర్ఎస్ అప్లై చేశాను మేడం, అది వచ్చిన జీవో ప్రకారం. అయితే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫిల్లింగ్ అవ్వడానికి చాలా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డబ్బులు అది మొత్తానికి మీరు చెప్పింది సార్. డబ్బు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడైనా బిల్డింగ్ కట్టుకో, నీ ప్లేస్ కాకపోయినా బిల్డింగ్ కట్టుకో, గవర్నమెంట్ ప్లేస్ అయినా. పరిస్థితి ఎట్లా తయారైందంటే న్యాయంగా పోతే మీరు ఇల్లు కట్టలేరు మీ జీవితంలో, ఏదో వంక పెట్టి దాన్ని రిజెక్ట్ చేస్తారు. మీరు అన్నీ సరే కరెక్ట్ చేసినా ఆఫీస్లో కాగితం తీసేసి పలానా కాగితం లేదని మళ్ళీ మొదటికి వస్తుంది అనమాట. ఈ వ్యవస్థ బస్టిపోయింది. ఒక వ్యక్తి 2 వ్యక్తులు చేస్తే అయ్యేది కాదు, మొత్తం ప్రక్షాళన కావాలి. ఇప్పుడు మనకు స్పెషల్గా ప్రత్యేకంగా ఒక యంగ్ మినిస్టర్ వచ్చినాడు. బహుశా కాలనీస్ కొందరు రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు ఎట్లయితే చెప్తున్నారో టీవీ లోపల, ఆ మాదిరిగా ఎల్బీ నగరే కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. అదొకటే మనకు మిగిలింది. లేదా ఈమెయిల్స్ ఇవ్వండి, ఇగో ఇలా జరుగుతుందని చెప్పేసి. చాలా మట్టుకు రిప్రజెంటేషన్స్ పోయినప్పుడు తప్పకుండా అధికారులు కూడా కొంచెం చేయొచ్చు. కమిషనర్ కూడా మంచి ఆఫీసరే మనకు వచ్చినారు. మొన్ననే ఎలక్షన్స్ అయినాయి, చూద్దాం మరి ముందు ఎలా అవుతుందో. ఇక్కడ కాలర్ ఉన్నారండి, కిషోర్ గారు ఖైరతాబాద్ నుంచి. కిషోర్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నాదేంటంటే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇప్పుడంటే మరి కొత్త గవర్నమెంట్ వచ్చిందో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ కొన్ని లక్షల ఇల్లు ప్లాన్ ఒక రకంగా ఉంటుంది, అంటే వాళ్ళు కట్టేది ఇంకో రకంగా ఉంటుంది. 2 ఫ్లోర్లకి 3 ఫ్లోర్లకి పర్మిషన్ తీసుకుని 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు తీసుకుని డబ్బున్న వాళ్ళు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు వితౌట్ రిజిస్ట్రేషన్ కొనుక్కుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని అక్రమంగా కట్టడానికి ఒక వాళ్ళు లంచాలు తీసుకుని వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ నుంచి డబ్బు దండుకోవడానికి మళ్ళీ జీవో ఇష్యూ చేసి మళ్ళీ లక్షల్లో వాళ్ళు డబ్బు వసూలు చేస్తున్నారు. ఇదేంటంటే ఒకవైపు ఇచ్చినట్టుగా వాళ్ళు వదిలేస్తూ మళ్ళీ వాటిని రెగ్యులరైజ్ చేయడం ఏంటి అంటే అక్రమాలను రెగ్యులరైజ్ చేస్తున్నారా లేకపోతే క్రమాలను రెగ్యులరైజ్ చేస్తున్నారు వీళ్ళు?